ఇంకోసారి నా లైఫ్ లో ఎంటర్ అవ్వదు. నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. నీకు నా మీద ప్రేమ కాదు, అసూయ. అడుగుల విషం రాను. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు సార్. థ్యాంక్స్ ఎందుకండి? కాదు సార్, ఈ కాలంలో అయిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు సార్. అలాంటిది మావాడు ఎవడో కూడా తెలియకుండా మళ్ళీ అంత డబ్బు ఖర్చు పెట్టి మామూలు విషయం కాదు సార్. మామూలు విషయమే సార్. మనుషులు మనుషుల్లా ఉంటే చాలా మామూలు విషయం. టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నాను. వాడు కట్టుతో కొట్టాడా, ఇనప రాడుతో కొట్టాడా? చేత్తోని కొట్టాడు. ఎక్కడి నుంచో వచ్చి మన రక్తాన్ని కళ్ళ చూశాడంటే వాణ్ణి పొలిమేర అవతల కాదు, ఈ గడ్డ నడిబొడ్డున నరకాలి, ఇదే భూమి కింద పాతెయ్యాలి. విశ్వాస్, ఆ రతిశంకర్ ఎక్కడున్నాడో కనుక్కో. నమస్కార్ విశ్వాస్ జీ. అదేంటి మీరొచ్చారు? ఒక్క కబురు పెడితే నేనే వచ్చి మిమ్మల్ని కలిసేవాడిని కదా. రండి రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం. పర్వాలేదు, చెప్పండి. చూడు బాబు, వాళ్ళు ఎదిరించి ఈ ఊరు దాటి వెళ్ళినవాడు ఒక్కడు కూడా లేడు. వాళ్ళ సంగతి నీకు తెలీదు. రాత్రి ఏదో 4 వస్తే మేనేజ్ చేశావు. ఇప్పుడు కనీసం 10 మంది వస్తారు. 10 మంది కాదు తాత, 18 మంది వస్తారు. కాదు, వచ్చేసారు. వచ్చేసారా? ఎక్కడ? ఈ టేపు ఒకడు ఏ కాలుగా అయితే కట్టుకున్నాడో అదే కాలు మీద కుంటుకుంటూ వస్తున్నాడు. ఆడితో పాటు ఇంకో 3. ఈ టేపు ఒకడు ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని పూర్తిగా మర్చిపోయి నడుస్తూ సరసాలాడుతున్నాడు చూడండి. ఆడితో పాటు ఇంకో 4. మనకెదురుగా వీల్ చైర్ మీద ఉన్నామని సంగతి కూడా పూర్తిగా మర్చిపోయి కాలు ఊపుకుంటూ ఫోన్ మాడుకుంటూ బండోడు వస్తున్నాడు. వాడు అనుకున్న 4. ఇక ఫైనల్ గా నీ వెనకాల చేతిలో ఎక్స్రే పట్టుకుని బ్లడ్ టెస్ట్ ఉంది దగ్గర కూర్చున్నాడు చూడు. ఆడితో పాటు 4. మొత్తం 18 మంది. భయపడక బాబు, నీ పేనాలు నేను కాపాడేస్తాను. ఆ ధైర్యం చాలు తాత. ఇన్నాళ్ళు విష్ణులు అయితే ఈలాడే, ఇప్పుడు నేను వీళ్ళతో ఆట ఆడతా. ఇందులో గమ్మత్ ఏంటంటే వీళ్ళలో ఎవడికి టైగర్ అంటే నేనేం తెలీదు. ఐసీలో ఉన్న విష్ణు గారిని ఎప్పుడైనా చంపొచ్చు. ముందు వాడికి కాపలాగా ఆ టైగర్ గడ కూడా తెలిసి వేసేయండి. సరే మామ. ఎక్కడికి వెళ్ళారా? ఫోన్ చేసేంత వరకు ఎవరు అటాక్ చేయొద్దు. ఓకే, వెళ్ళండి. ఈ ఆపరేషన్ గీడే మెయిన్ బోర్డు. ఈడు ఫోన్ చేసి చెప్పేదాకా వాళ్ళు అటాక్ చేయరు. ముందు ఈడు ఫ్యూజ్ పికేయాలి. పక్కగా ఉంది. ఎక్కడ కాదు, అక్కడ కారు తీయండి. అంబులెన్స్ ఎమర్జెన్సీ కేసులతో వస్తాయి. తీయండి. మనం వచ్చిన పని అయిపోయింది. ఆగిపోయింది. టైగర్, ఇక నువ్వు మొదలెట్టాయి. హలో అన్న, ఆడికి ఏమంటావు? నువ్వు కూడా
నీకు అర్జెంట్గా 3 నెంబర్లు మెసేజ్ పెడతా. నువ్వు ఏం చేస్తావు ఎలా చేస్తావు నాకు తెలియదు. నెక్స్ట్ గంట సేపుకి 3 నెంబర్లు కంటిన్యూస్ గా బిజీగా ఉండాలి. కాల్ కట్ అవ్వకూడదు. ఓకే డన్, నేను చూసుకుంటాను. మేము చూసుకుంటాం. కుమ్మేయండి. హలో హలో డార్లింగ్. హలో, నేను గుర్తుపట్టలేదా? ఏ ఫర్ పద్మజ, ఎక్స్ ఫర్ నో, ఏ సి ఫర్ సరోజ, ఎల్ ఫర్ రాంగ్. నర్సు నీలిమా. నీలిమా మరెవరు నువ్వు? నేను నీ చిన్నప్పటి లవర్ని. చిన్నప్పటి కుడి వెనక నా సామి. అబ్బా. ఏ జమునాబాయ్, ఆ, బావునావా? ఆ, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నైటీలో ఉన్నా. అరే డే టైం కదా. సమ్మర్ కదా. ఓ ఇది కూడా లాజికే కదా. హలో హలో, ఎవరు? నేను నాగార్జున మాట్లాడతాను. మీరెవరు కోటేశ్వరం నుంచి? మీరు నాగార్జున గ్యారంటీ ఏంటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే మహేష్ బాబు. ఇప్పుడు ఓకేనా? నాగార్జున గారు ఓకే సార్. నేను రాజశేఖర్ మాట్లాడుతున్నాను, చెప్పండి సార్. హలో, కంగ్రాట్ సార్, మీకు కొడుకు పుట్టాడు. కొడుకు నాటిడానికి ఇంకా పెళ్లి కాలేదు. కాయ కాయాలంటే నీళ్ళే పోయాలా, కొడుకు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాలా. మీకు కొడుకు పుట్టాడు అంతే. నాకు కొడుకు పుట్టాడు. యా, ఎక్కడ? బ్యాంకాక్ లో. బ్యాంకాక్. నాది ఎప్పుడు బ్యాంకాక్ పోలేదు. ఆ అమ్మాయి ఇండియా వచ్చిందిగా. పాయింటే. కాస్త జరగండి భయ్యా. టైగర్ గారు మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. వారిని 18 మందిలో 4 మూసేశాడు. ఏ జమునాబాయ్, నీ గురించి ఆ లేడీస్ టాయిలెట్ లో 2 కవితలు రాశాను, గుర్తున్నాయా? సచ్చినోడా, ఇంకా కవితను మర్చిపోలేదా నువ్వు? ఏ కవిత కాదు, కవితం. కవితం. కవితమా? చెప్పు. జమునాబాయ్, జమునాబాయ్, నేనే నీ కాబాయ్, నీ సోపే లై బాయ్. సరే, బాయ్ బాయ్, గుడ్ బాయ్. వింటున్నా. ఇంకో కవితం చెప్తా. సరే చెప్పు. అవును, మీరు తెలియట్లేదు కదా, ఇది కాశీ. నేను అదే చెప్తున్నాను. మీ ఫ్రెండ్ కాశీ విశ్వనాథ్ నా ముందు కూర్చొని ఉన్నాడు. వాడికి ఇవ్వండి. మీ ముందు కూర్చోవడం ఏంటి? లేచి నుంచోమని చెప్తాను. నువ్వు నించోమన్నా నించోలేరు, ఎందుకంటే వారు కూర్చుంది హాట్ సీట్ లో కాబట్టి. దేనికి? ఇప్పటిదాకా మీ ఫ్రెండ్ 50 లక్షలు గెలుచున్నారు. లాస్ట్ క్వశ్చన్ కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే ₹1,00,00,000 ఆయనకి. ₹1,00,00,000 చెప్పండి సార్. హలో మామ, నేను రా. మగవాళ్ళు ఒకటి ఉంటుంది, ఆడవాళ్ళు 2 ఉంటాయండి. ఏంటిది? 1 సెల్ ఫోన్లు, 2 ఇంటి పేర్లు, 3 చెప్పులు, 4 ఏమో కార్లు అంట. త్వరగా చెప్పరు బాబు, ₹1,00,00,000 పోతుంది. త్వరగా చెప్పు. అబ్బా చెప్పరు, త్వరగా పోతున్నాయి. త్వరగా చెప్పండి, మీ ఫ్రెండ్ ₹1,00,00,000 పోతున్నాయి. 4 కారు. నీ పొంద. మీ ఫ్రెండ్ కి ₹1,00,00,000 దొబ్బిని. టైగర్ గారు మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. వారిని ఇప్పటికి 8 మందిని మూసేశాడు. మీరు అర్జెంట్ గా బ్యాంకాక్ వచ్చేయండి. బ్యాంకాక్ ఇప్పుడు నాది దగ్గర పాస్పోర్ట్ లేదు. పోనీ ఆధార్ కార్డు ఉందా? డ్రైవింగ్ లైసెన్స్? అసలు నీ దగ్గర ఏముందిరా? కత్తి. ఆ కత్తి తీసుకుని అర్జెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళి అక్కడ చెప్పు, నాకు కత్తి లాంటి కొడుకు పుట్టాడు, నేను అర్జెంట్ గా బ్యాంకాక్ వెళ్ళాలని. వాళ్ళు ఏం చేస్తే? పాస్పోర్ట్ ఇస్తాయి, అది తీసుకుని అర్జెంట్ గా బ్యాంకాక్ వచ్చాయి. పోలీసులు పాస్పోర్ట్ ఇస్తాయి. ఇంకా క్వశ్చన్ లేండి సార్. మీ అబ్బాయి ఇక్కడ నాన్న చూడాలని ఏడుస్తున్నాడు సార్. అప్పుడే నాది బీటెక్ మాటలు వచ్చాయి. మాటలు లేవు సార్, మీ అబ్బాయి ఇక్కడ పాటలు పాడేస్తున్నాడు మీ గురించి. పాటలు కావాలంటే వినండి. నాన్నని చూడాలి నాన్న, మేరే లాలా లాలా, మేరే కన్నయ్య జోజో. చూసారు సార్, మీ అబ్బాయి ఎంత వేదన పడుతున్నాడు మీ గురించి. ఒకసారి నాది నా బిడ్డతో మాట్లాడతాయి. అంటే ఇప్పుడైనా సార్ పాడబడాడు, అలా పాడుకుంటూ స్కూల్కి వెళ్ళాడు సార్. వచ్చినప్పుడు ఆడుకుంటూ రాగానే గెలిపిస్తారు సార్. అప్పుడు లైన్ లో ఉండే నాది లైన్ లో ఉంటాయి. టైగర్ గారు మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. ప్రతిభాయ్, ప్లాన్ అంతా ఓకే కదా? అన్ని మనం అనుకుంటే జరుగుతున్నాయి. డౌట్ రాకుండా ఫినిష్ చేయండి. అలాగే బాయ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. కలేష్ బాయ్, అది భక్తి కవితం. గంగలో ములిగితే నా గోషి ఊడింది. నాది బిడ్డ మ్యాగీ నూడుల్ లాగా 2 నిమిషాలలో పుట్టింది, మాట్లాడింది, పాట పాడింది, ఈ స్కూల్ కి పోయింది. నాది లైన్ లో ఉండాలి. ఏంటి అందరు ఫోన్లు ఎంగేజ్ వస్తున్నాయి? టైగర్ గారు అరే అంత మంది వస్తే ఇంత మిగులుతాయి. అరే ఏమైంది? వాడు మనందరిని ఎదనం చేసి ఆడుకుంటున్నాడు. అడుగునా పారిపోతున్నాడు. పక్కకి జర. పాపం సార్,
చచ్చిపోయిన డిస్టర్బ్ చేస్తారా? బుద్ధి లేదు మీకు? నీది చచ్చిపోయిందా? మరి మార్చర్లోకి మసాజ్ కోసం వస్తారా? నీ స్టమక్ అరే తాగుతున్నావేం రా? లాజిక్ ఉంది తమ్ముడు. బతుకున్నోడు తాగితే పోతాడు, పోయినోడు తాగితే పుడతాడు. అందుకే చిన్నప్పుడు సంగీతం నేర్చుకోమన్నారు పెద్దలు, లోక జ్ఞానం తెలుస్తుందని. అరే నువ్వు చచ్చిపోలేరా, బతుకున్నావు. నేను చచ్చిపోయిన తొట్టు, నేను చచ్చిపోయా మరి మరగా నేను చచ్చిపోయినా. ప్రూఫ్ ఏంటి? నేను ప్రూవ్ చేస్తా. అదిగో మా అక్క కాంచన, మా చెల్లి ప్రేమ కథా చిత్రం, మా అత్త పిశాచి, మా పిండి గీతాంజలి, అదిగో మా తాత అరుంధతుల ఎవరు పశుపతి బొమ్మాలే. ఆడే డాడీ పిజ్జా, బాబాయ్ పిజ్జా 2, న్యూ అడ్మిషన్ గంగా, గ్లాడ్ టు మీట్ యు, మై సెల్ఫ్ కాశ్మోరా. డిస్టర్బ్ చేయకు, నేను చచ్చిపోయాను. థ్యాంక్ యూ. చచ్చిపోయాడు. శివం సైలెంట్ గా ఉంటేనే రెస్పెక్ట్. అరే ఎట్లా పోయినవరా నువ్వు? పెళ్లి కొడుకు వచ్చాను. నేను ఎలా చనిపోయాను? గుర్తొచ్చింది, ఆడు చెప్పాడు. ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్. పేరు? అదేదో పెద్ద యానిమల్ పేరు. రేయ్, టైగరా? టైగర్. టైగర్ నీకు చెప్పింది? నువ్వు ఇప్పుడు చచ్చిపోయావు. అవును, చచ్చిపోయా. వెళ్ళి దాని మీద పడుకో. అలాగే. అరే ఓ ఆడు నీకు ఎప్పటి నుంచి తెలుసు? 24 ఇయర్సా? అవర్సా? మినిట్స్. 24 minutes కింద నా ఫ్రెండ్ నీ పత్తేడు వచ్చాడు. ఎంటర్ ది టైగర్. ఏం జరుగుతుందా? అరే ఎవరా? రాయ్ ఏం జరుగుతాయి? నైట్లు డాన్స్ చేసినా ఆడు వాకింగ్ చేసిండు. రాయ్ కోడిది గుడ్డు డైరెక్ట్ గా పేనంకి పడ్డట్టు నీది మా చేతిలో పడ్డాయి. నీ బతుక ఆమ్లెటే. రాయ్ అరే వదులురా. నేను పట్టుకోలేదనా? ఏమిటి జరుగుతుంది? అరే కాళ్ళు లేచలేవరా? అన్నా ఇంజక్షన్ అన్నా. ఎవడు కూర్చుతాయి? రాయ్ నీది వెళ్ళు. అన్నా నా కాళ్ళు కదట్లేదన్నా. నాది కదలట్లేదన్నా. నాయి కదలట్లేదన్నా. నా కాళ్ళు కూడా రా. నాకు కదలట్లేదన్నా. నా కాళ్ళు కూడా రా. నాది కదలట్లేదన్నా. అరే నాది కూడా లెగుస్తలేదు. అన్నా నీ సైజు చూసి 2 పెట్టినానా? రే నీది ఏం చేసేదా? ఏది కదులుతలేదు. గ్రౌండ్ అయితే బ్యాటు బాల్ అయితే ఆడేవాడి రా. హాస్పిటల్ కదా, సూదులు సిరంజులు వాడా. సిస్టర్, మా వాళ్ళకి కాస్త ఈ సూదులు సిరంజులు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అది లోకల్ ఎనెస్థిషియా, మత్తు కోసం ఆపరేషన్ ముందిస్తారు. కాకపోతే మీకు కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చారు. ఇంకో 24 గంటల వరకు మీరేం చేయలేరు. ఏమీ చేయలేమా? అది సంగతి. నువ్వు ఎట్రా ఇంత రక్షణ చేస్తున్నావు? అసలు నీకు వచ్చినా లేదు తెలుసా? గుచ్చలేదా? అవును. అందరికి పొడి చెప్తే నాకు జరిగింది ఎవడు చెప్తారా? మా విష్ణు గారిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? చెప్పాను కదా బాబు, ఈ పేల నేను కాపాడతానని. కాపాడేశారు బాబు, కాపాడేశారు. మా విష్ణు గారిని ఎందుకు చంపాలనుకుంటున్నారో? ఆ రోజు అమ్మాయి గారి